మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుపై విజిలెన్స్ ప్రాథమిక నివేదిక మంత్రి ఉత్తమ్ కుమార్ కు అందింది. బిల్లులు చెల్లింపుల్లో ఉన్న శ్రద్ధ నిర్మాణం నిర్వహణపై లేదని తేల్చారు. ప్రభుత్వ అధికారులు కాంట్రాక్ట్ కంపెనీ ఉద్యోగుల తరహాలో పనిచేశారంటూ ఈ నివేదికలో స్పష్టం చేశారు. అడుగడుగునా నిబంధనలకు నీళ్లొదిలారని, ఇంజనీర్లు కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరించారని తేలింది. 2019లోనే మేడిగడ్డలో సమస్యలు మొదలైనట్లు గుర్తించారు. ఆ మాటకొస్తే ప్రాజెక్టు ప్రారంభించిన తర్వాత కూడా అంచనా విలువను 1353 కోట్లు పెంచడం మరెక్కడా జరిగుండకపోవచ్చు. 2021 సెప్టెంబర్ 6న నిర్మాణ వ్యయాన్ని 3260 కోట్ల నుంచి 4613 కోట్లకు పెంచుతూ జీవో జారీ చేశారు. పని పూర్తయిందని చెప్పిన అధికారులే పనులు పెండింగ్ ఉన్నాయంటూ లేఖలు రాయడం విడ్డూరంగా ఉంది. బ్యాంకు గ్యారంటీలను సైతం తిరిగిచ్చారు. హడావిడిగా బిల్లులను క్లియర్ చేశారు. డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ పైన గందరగోళం నెలకొంది. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుపై విజిలెన్స్ ప్రాథమిక నివేదిక మంత్రి ఉత్తమ్ కుమార్ అందింది. నివేదికలో ఏం ప్రధాన అంశాలున్నాయి? కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? విజిలెన్స్ అధికారులు సుదీర్ఘంగా డీజీ రాజీవ్ రతన్ ఆధ్వర్యంలో పూర్తిగా పర్యవేక్షించి మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి రిపోర్ట్ను ఏదైతే ప్రాథమికంగా రిపోర్ట్ను తయారు చేసి ఆ రిపోర్ట్ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇవ్వడం జరిగింది. దాంట్లో కొన్ని ముఖ్యమైన అంశాలను కూడా ప్రస్తావించడం జరిగింది. విజిలెన్స్ అధికారులు ప్రాజెక్టు నిర్మాణం నుంచి ప్రారంభమైనప్పటి నుంచి కూడా నిర్మాణంలో అదేవిధంగా మెయింటెనెన్స్ అంతా కూడా లోపభయిష్టంగా ఉందని చెప్పేసి కూడా రిపోర్ట్లో పేర్కొనడం జరిగింది. అయితే ఈ ఇంజనీర్లు ఎవరైతే ప్రాజెక్టులో పాల్గొన్న ఇంజనీర్లు ప్రభుత్వానికి సంబంధించిన ఇంజనీర్లు వాళ్ళు కాంట్రాక్టుకి సంబంధించి ఉద్యోగులుగా వ్యవహరించారు. కాంట్రాక్టులు చెప్పిందే చేశారు తప్ప తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి సేఫ్టీని అవన్నిటిని కూడా గాలికి వదిలేసి ఓన్లీ కాంట్రాక్టర్కి సంబంధించిన ఉద్యోగులుగా ఇక్కడ వ్యవహరించారని చెప్పేసి కూడా విజిలెన్స్ రిపోర్ట్లో తెలపడం జరిగింది. అయితే 2019లోనే మేడిగడ్డ ప్రాజెక్టును ప్రారంభించారు. కానీ ప్రారంభించిన 4 నెలల్లోనే లోపాలన్నీ కూడా బయటపడ్డప్పటికీ అవన్నీ కూడా ఏవి బహిర్గతం కాకుండా అక్కడున్న అధికారులు చూశారు. మొదటి నుంచే అన్ని లోపాలు ఒక్కొక్కటిగా బయటపడుతూ వస్తున్నప్పటికీ కూడా సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడంతోనే మేడిగడ్డ ప్రాజెక్టు పూర్తిగా కుంగిపోవడానికి కారణమైందని చెప్పేసి కూడా నివేదికలో పేర్కొనడం జరిగింది. అయితే బ్యారేజీకి సంబంధించి నిర్మాణంలో 1353 కోట్లు వ్యయాన్ని పెంచి మరీ బిల్లును శాంక్షన్ చేయడం జరిగింది. మొదట దానికి సంబంధించి 3260 కోట్లు దాని అంచనా వేయడం జరిగింది. దాన్ని 4613 కోట్లకు పెంచుతూ ఒక జీవోని కూడా 330కి సంబంధించిన జీవో నెంబర్ని రిలీజ్ చేసి ఆ నిధులు కూడా విడుదల చేయడం జరిగింది గత ప్రభుత్వం. దీనిపైన ఎందుకు వ్యయాన్ని పెంచాల్సి వచ్చింది? దాదాపు 1300 కోట్ల రూపాయలని పెంచి కాంట్రాక్ట్ సంస్థకి ఎందుకు గత ప్రభుత్వం ఇచ్చింది? దీనిపైన కూడా అనుమానాలు ఉన్నాయని చెప్పేసి కూడా విజిలెన్స్ అధికారి రిపోర్ట్లో పేర్కొనడం జరిగింది. ఇక దీనికి సంబంధించి ఒప్పందం ప్రకారం నిర్మాణం పూర్తయిన తర్వాత కాపర్ బ్యారేజ్ డ్యామ్కి సంబంధించి వాటిని తొలగించాలి. కానీ ఇక్కడ ఆ కాంట్రాక్ట్కి సంబంధించి తొలగించకపోవడం వల్లనే బ్యారేజ్ ప్రమాదానికి మరింత నష్టం చేకూరిందని చెప్పేసి కూడా ఆ రిపోర్ట్లో పేర్కొనడం జరిగింది. మొత్తం ఎందుకంటే ఆ మేడిగడ్డ బ్యారేజ్కి సంబంధించి దాదాపు ఏదైతే బ్లాక్ కుంగిందో ఆ బ్లాక్కి సంబంధించి చాలా రోజుల నుంచి లోపాలు బయటపడుతున్నప్పటికి కూడా సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లనే ఇదంతా కూడా నష్టం జరిగిందని చెప్పేసి కూడా విజిలెన్స్ అధికారులు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. మొత్తం 15 మంది అధికారుల బృందం మేడిగడ్డ ప్రాజెక్టుకి స్వయంగా వెళ్ళి అక్కడికి పరిశీలించి దానికి సంబంధించిన పూర్తి ఎవిడెన్స్ని కలెక్ట్ చేసి ఒక నివేదికని తయారు చేసి ప్రభుత్వానికి ఇచ్చారు. ప్రభుత్వం ఇప్పటికే దీనిపైన జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తామని చెప్పేసి కూడా ప్రకటించడం జరిగింది. కాబట్టి విజిలెన్స్ రిపోర్టు చాలా కీలకంగా ఉండబోతుంది. వీరిచ్చే సమాచారంతోనే జ్యుడిషియల్కి సంబంధించిన విచారణ కూడా జరగబోతుంది. సిట్టింగ్ జడ్జి ద్వారా విచారణ ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. కాబట్టి ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అన్ని బ్యారేజీలకు సంబంధించి కూడా నివేదిక తయారు చేసే పనిలో విజిలెన్స్ అధికారులు ఉన్నారు. ఇప్పటికే టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి దానికి సంబంధించి ఇతర ప్రాజెక్టులకు సంబంధించిన ఇంజనీర్ల సలహాలను కూడా తీసుకుంటున్నారు. దీనికి సంబంధించి ఎలాంటి పొరపాట్లు జరిగాయి, అసలు డ్యామ్లో సేఫ్టీ ఎందుకు లోపించింది, అసలు మెయింటెనెన్స్, ఇంకా డ్యామ్ పూర్తి
పూర్తయిన సర్టిఫికేట్స్ కూడా ఏదైతే కాంట్రాక్ట్కి సంబంధించి డ్యామ్ పూర్తయిన తర్వాత ఒక సర్టిఫికేట్ ఇస్తారో ఆ సర్టిఫికేట్కి సంబంధించి గత ప్రభుత్వం 3 సర్టిఫికేట్లు ఇష్యూ చేసింది. అసలు డ్యామ్ ఎప్పుడు పూర్తయింది, ఏ సంవత్సరంలో కంప్లీట్ అయిన సర్టిఫికేట్ ప్రభుత్వం నుండి జారీ చేసిన దాంట్లో కూడా క్లారిటీ లేదు. ఎందుకంటే ఒక ప్రాజెక్టు నిర్మించిన తర్వాత దాన్ని పూర్తి బాధ్యత కొద్ది సంవత్సరాల వరకు ఆ కంపెనీకి సంబంధించి ఏదైతే నిర్మాణ సంస్థ ఉంటుందో ఆ నిర్మాణ సంస్థనే పూర్తిగా బాధ్యత వహించాలి. దాని మెయింటెనెన్స్, దాని నిర్వహణ, ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు, నిర్మాణ లోపం జరిగినప్పుడు వాళ్ళే బాధ్యత వహించి దాన్ని నిర్మించాలి. కానీ ఇక్కడ ఎలాంటి సర్టిఫికేటు దీనికి సంబంధించి పూర్తిగా అది లోపభయిష్టంగా ఉంది. అసలు ఎప్పుడు బ్యారేజ్ కంప్లీట్ అయిందనేది కూడా క్లారిటీ లేదని చెప్పేసి కూడా విజిలెన్స్ రిపోర్ట్లో పేర్కొనడం జరిగింది. దీనికి సంబంధించి సురేష్ 2019లోనే మేడిగడ్డలో సమస్యలు ఉన్నట్టు మొదలైనట్టుగా కూడా గుర్తించారు. అయితే ఏమేం సమస్యల్ని గుర్తించారు, అలాగే ఈ సమస్యల వల్లనే ప్రాజెక్ట్ అంచనా విలువను పెంచారనుకోవచ్చా? కారణాలు ఏమున్నాయి? విజిలెన్స్ అధికారులు అక్కడ కొన్ని శాంపుల్స్ని సేకరించడం జరిగింది. బ్యారేజీకి సంబంధించిన కాంక్రీట్లోని కొన్ని ఏదైతే ఐరన్ అదేవిధంగా సిమెంట్ ఏదైతే వాడిరో దానికి సంబంధించిన దాని తీసుకొని ల్యాబ్కి పంపించడం జరిగింది. ఆ ల్యాబ్ రిపోర్ట్ ఇంకా రాలేదు. ఆ ల్యాబ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత పూర్తిగా, ఎందుకంటే సిమెంట్ ఎంత మోతాదులో వాడారు, అక్కడ ఇసుక ఎంత మోతాదులో వాడారు, దాంట్లో కలిపిన కెమికల్స్ ఎంత మోతాదులో వాడారు, అవన్నిటికి సంబంధించిన నివేదిక ఇప్పటికీ నిర్మాణ సంస్థ విజిలెన్స్ అధికారులకు ఇవ్వలేదు. కాబట్టి వీళ్ళే స్వయంగా దాని నాణ్యత పరీక్ష కోసం హైదరాబాద్లోని ల్యాబ్కి తరలించడం జరిగింది. వాటన్నిటి రిపోర్ట్ వచ్చిన తర్వాత పూర్తి స్థాయి నివేదిక కూడా తయారు చేస్తాము. ఇప్పుడు ఎందుకంటే ప్రాథమికంగా డ్యామ్లో మాత్రం నిర్మాణ లోపం ఉంది. ఏదైతే కన్స్ట్రక్షన్కి సంబంధించిన ప్లానింగ్ ఒకటైతే అక్కడ నిర్మించింది ఒకటి అని చెప్పేసి కూడా తేలిపోయిందని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ ఇరిగేషన్ ఇంజనీర్లు కూడా సరైన జాగ్రత్తలు తీసుకోలేదు. ఎందుకంటే ప్రాజెక్టుకి వరద వచ్చిన సమయంలో చిన్న వరదకే ఆ బ్యారేజీకి సంబంధించి కింది భాగం ఏదైతే పుట్టింగ్స్ ఉంటాయో మెయిన్గా బ్యారేజీకి సంబంధించిన బేస్ భాగం అంతా కూడా మీటర్న్నర లోతుకి కుంగిపోవడంతోనే ఆ పైన ఉన్న బ్రిడ్జి కూడా కుంగిపోవడం జరిగింది. దానికి సంబంధించి మొత్తం బ్లాక్లలో ఎక్కడెక్కడ క్రాక్స్ ఉన్నాయి వీటన్నిటిపైన కూడా పూర్తిగా విశ్లేషిస్తున్నారు. దీనికి సంబంధించి విజిలెన్స్ అధికారులు కొన్ని కీలకమైన ఫైల్స్, డ్యామ్ సేఫ్టీకి సంబంధించిన పూర్తి వివరాలు కూడా తీసుకోవడం జరిగింది. ఇరిగేషన్ అధికారులకు సంబంధించి రిపోర్ట్స్ ఏదైతే మెయింటెనెన్స్కి సంబంధించి ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిన తర్వాత మెయింటెనెన్స్ ఏ విధంగా చేశారు, అసలు మెయింటెనెన్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకున్నారా లేదా, వీటన్నిటిని కూడా సేకరించారు. కాబట్టి దానిపైన పూర్తి విశ్లేషణ ఇస్తున్నారు. ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక, ఎందుకంటే డ్యామ్ నష్టం జరిగిన తర్వాత అక్కడికి వెళ్ళి పర్యవేక్షించి దానికి సంబంధించిన విచారణలో కొన్ని విషయాలు మాత్రమే ఇప్పుడు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ఇంకా పూర్తి స్థాయిలో విచారణ జరుగుతుంది. దానికి సంబంధించిన ఫైల్స్ కానీ అదేవిధంగా ఎవిడెన్స్ అంతా కూడా కలెక్ట్ చేసే పనిలో విజిలెన్స్ అధికారులు ఉన్నారు. విజిలెన్స్ డీజీ రాజీవ్ రతన్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వం కూడా చాలా స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఉన్నది ఉన్నట్టు రిపోర్ట్ కావాలి ఖచ్చితంగా. డ్యామ్లో ఏం జరిగింది, అసలు ఎందుకు ఇలాంటి కుంగిపోవడానికి కారణం, డ్యామ్ ఎస్టిమేషన్ ఎందుకు పెరగడానికి కారణమైంది, ఈ డబ్బులన్నీ ఎవరి జోబులకు వెళ్ళాయి, ఎందుకంటే 1300 కోట్ల రూపాయలను పెంచి డ్యామ్ పూర్తయిన తర్వాత 2001 సెప్టెంబర్ 6న ఈ జీవోని ప్రత్యేక జీవోని తీసుకొచ్చి 1300 కోట్ల రూపాయలు అంచనా వ్యయాన్ని పెంచి డబ్బులు రిలీజ్ చేయడానికి గల కారణాలు ఏంటి అంటే, ముందుగానే అంచనాలు ఎస్టిమేషన్ వేసుకున్న దానికి ఒక కొద్దిగా పెరుగుతుంది కానీ దాదాపు ఇది 30% వరకు 30 to 40% వరకు పెంచి డబ్బులు చెల్లించారంటే ఎందుకు చెల్లించాల్సి వచ్చింది, దీనిపైన కూడా పూర్తి విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది. మరోవైపు ఎల్ఎన్టీ కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎందుకంటే ప్రాజెక్టు దాదాపు 100 సంవత్సరాలకు పైబడి ఉండాల్సిన ప్రాజెక్టు ఎలాంటి వరద వచ్చినా, ఎందుకంటే దాదాపు 100 నుంచి 150 సంవత్సరాల్లో వచ్చే వరదలు ఆ ఎఫెక్ట్స్ అన్నిటిని కూడా తట్టుకునే విధంగా నిర్మాణ సంస్థలు నిర్మాణం చేస్తాయి. మనం నాగార్జున సాగర్ చూడొచ్చు, ఇటు శ్రీశైలం ప్రాజెక్టు చూడొచ్చు, భారీ వరదలు వచ్చినప్పటికీ కూడా కొన్ని లక్షల క్యూసెక్ల నీళ్లు ఒకటేసారి డ్యామ్ దగ్గరకు చేరుకున్నా కూడా ఎలాంటి నష్టం జరగలేదు. కానీ ఇక్కడ నిర్మాణం పూర్తయిన 2 సంవత్సరాలకే ఇంత పెద్ద నష్టం జరిగి పూర్తిగా బ్యారేజే పనికి రాకుండా పోయిందంటే కాళేశ్వరం ప్రాజెక్టుకి మేడిగడ్డ ప్రాజెక్టు గుండకాయ లాంటి ప్రాజెక్ట్ అని చెప్పేసి కూడా పదే చెప్తూ వచ్చారు. కానీ ఆ ప్రాజెక్టే పనికి రాకుండా పోయింది. ఇప్పుడు ఆ ప్రాజెక్టు వల్ల ప్రజాధనం అంతా కూడా నష్టం జరిగింది. కాబట్టి దీనిపైన విజిలెన్స్ అధికారులు పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు. టెక్నికల్కి సంబంధించి ఇంజనీరింగ్ ఏదైతే నిర్మాణంలో పాల్గొన్న ఇంజనీర్లకు సంబంధించి వాళ్ళ వివరాలు కూడా పూర్తిగా తీసుకొని వారి సమాచారం తీసుకుంటున్నారు. అసలు డ్యామ్కి సంబంధించి లోపాలు ఖచ్చితంగా జరిగాయి, నిర్మాణ లోపం, క్వాలిటీ దాంట్లో అసలు పాటించలేదు నిర్మాణ సంస్థ అనేది కూడా ఖచ్చితమైన రిపోర్ట్ని అయితే ప్రభుత్వానికి తీసుకెళ్లారు.
రైట్ సురేష్, పనులు పూర్తయిందని చెప్పిన అధికారులే పనులు పెండింగ్ లో ఉన్నాయంటూ ఎందుకు కంపెనీలకు లేఖలు రాశారు? అలాగే ఆ కంపెనీలకు బిల్లుల చెల్లింపులో కూడా గత ప్రభుత్వం ఎందుకని అంత హరి అయింది? ఖచ్చితంగా అసలు ఈ మేడిగడ్డ బ్యారేజ్కి సంబంధించి రికార్డ్స్లో అన్ని లోపాలే ఉన్నాయని చెప్పొచ్చు. అసలు ప్రభుత్వానికే క్లారిటీ లేదు. గత ప్రభుత్వానికి వాళ్ళు 2019లోనే ప్రాజెక్టు పూర్తయిందని చెప్పేసి ఒక సర్టిఫికేట్ ఇష్యూ చేయడం జరిగింది. మరి కొద్ది రోజుల తర్వాత మరో సర్టిఫికేట్ ఇష్యూ చేశారు. మరో కొద్ది రోజుల తర్వాత మొత్తం 3 సర్టిఫికేట్లు కూడా రిలీజ్ చేయడం జరిగింది. డ్యామ్ పూర్తయిన రోజు ఏ రోజు అనేది కూడా కరెక్ట్గా నిర్ధారించలేని పరిస్థితి ఉందని చెప్పేసి కూడా విజిలెన్స్ రిపోర్ట్లో ఉంది. ఎందుకంటే ఖచ్చితమైన పూర్తిగా ఎలాంటి పనులు పెండింగ్ లేనప్పుడే డ్యామ్ పూర్తయినట్టు పరిగణించాలి. కానీ ఇక్కడ పనులన్నీ పెండింగ్లో ఉన్నాయని ఒక లెటర్ ఇస్తూ, అదేవిధంగా పనులు పూర్తయ్యాయని చెప్పేసి మరో 3 లెటర్లు ఇచ్చారు. అసలు గత ప్రభుత్వంలో డ్యామ్కి సంబంధించి నిర్వహణ, అసలు డ్యామ్ ఎప్పుడు పూర్తయింది, డ్యామ్లో ఏ పనులు పెండింగ్ ఉన్నాయనేది కూడా పూర్తి సమాచారం లేకుండానే పూర్తిగా జీవోలు ఆ లెటర్స్ అన్నీ కూడా ఇష్యూ చేశారు. కాబట్టి దీనిపైన ఒక క్లారిటీ లేదు. కాబట్టి దీనిపైన కూడా పూర్తిగా విచారించాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించి ఎందుకు లోపాలు జరిగినాయి, అసలు మూడు సార్లు కంప్లీట్ అయినట్టు సర్టిఫికేట్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, మళ్ళీ పనులు పెండింగ్ ఉన్నాయని చెప్పేసి మరో లెటరు నిర్మాణ సంస్థకి గత ప్రభుత్వం రాయాల్సిన పరిస్థితులు ఎందుకు వచ్చాయి? అంటే డబ్బులు రిలీజ్ చేయడం కోసమే ఈ లెటర్స్ రాశారా, లేదంటే ప్రాజెక్టు తొందరగా అయిపోయిందని చెప్పుకోవడానికి లెటర్స్ రాశారా అనేది క్లారిటీ లేదు. ఖచ్చితంగా ఎందుకంటే గత ప్రభుత్వంలో ఎలక్షన్స్కి ముందు అడావుడిగా డ్యామ్ని పూర్తి చేసి మేము ముందుకెళ్తున్నామని చెప్పేసి కూడా బ్యారేజ్కి సంబంధించి పనులన్నీ పూర్తి చేశాం, 1 కోటి ఎకరాలకి నీళ్ళు ఇస్తున్నామని చెప్పేసి కూడా ప్రచారం చేశారు. కానీ అది ఎక్కడా లేదు. ఖచ్చితంగా బాహుబలి మోటార్లు కూడా చిన్నపాటి వరదకే మునిగిపోయాయి. అందులో కొన్ని రిపేర్ అయినప్పటికీ ఇప్పటికీ ఇంకా కొన్ని మోటార్లను ఇంకా రిపేర్ పరిస్థితుల్లోనే ఉన్నాయని చెప్పేసి కూడా విజిలెన్స్ అధికారులు ప్రభుత్వానికి నివేదికలో పేర్కొనడం జరిగింది. అంటే ఎప్పుడో 2 సంవత్సరాల క్రితం జరిగిన వరద నష్టానికి ఇప్పటికీ బాహుబలి మోటార్లు రిపేర్ కాలేదంటే ఆశ్చర్యానికి లోనవుతున్నారు విజిలెన్స్ అధికారులు. అసలు కాళేశ్వరం ప్రాజెక్టే లోపభూయిష్టంగా ఉంది. దీనికి నిర్మాణంలో ఎలాంటి ఎందుకంటే ముందు ప్లానింగ్ ప్రకారం ఎలాంటి ప్లాన్స్ ఇచ్చారు ఇంజనీరింగ్ అధికారులు, అదేవిధంగా కాంట్రాక్ట్ సంస్థ ఏ ప్లాన్తో నిర్మించింది బ్యారేజ్ని, ఇవన్నిటిపైన కూడా పూర్తి విచారణ జరిపించాల్సిన పరిస్థితి ఉందని చెప్పేసి కూడా విజిలెన్స్ అధికారులు చెప్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వానికి సంబంధించి ఇన్ని రోజులు జరిగిన విచారణలో ప్రాథమికంగా ఒక రిపోర్ట్ని అయితే సబ్మిట్ చేయడం జరిగింది ఉత్తమ్ కుమార్ రెడ్డికి. దానిపైనే సీఎం కూడా రివ్యూ చేయబోతున్నాడు ఈ వారంలో అని చెప్పేసి కూడా సమాచారం తెలుస్తుంది పూర్తిగా. ఎందుకంటే అధికారులు ఇచ్చిన రిపోర్ట్లో కొన్ని కీలకమైన అంశాలు ఉన్నాయి. కాబట్టి నిర్మాణ సంస్థ కూడా ఇప్పుడు బ్యారేజ్కి సంబంధించి నిర్మాణం నుంచి తప్పుకోవాలని చూస్తున్నట్టు ఒక ప్రభుత్వానికి లెటర్ రాసింది. ఏదైతే ఇప్పుడు మళ్ళీ మేడిగడ్డ బ్యారేజ్ నిర్మించాలంటే 500 నుంచి 600 కోట్ల వరకు కూడా ఖర్చు అవుతుంది అని చెప్పేసి చెప్పడంతో ఆ డబ్బులు ప్రభుత్వం చెల్లిస్తేనే నిర్మిస్తామని చెప్పేసి మళ్ళీ మొండికేస్తున్నట్టు తెలిసింది. దీనిపైన కూడా ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. ఖచ్చితంగా ఎవరైతే కంపెనీ నిర్మించిందో వాళ్ళే బాధ్యత వహించి తిరిగి నిర్మించాలని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఉల్లంఘిస్తే ఖచ్చితంగా చర్యలు ఉంటాయి, చట్టపరంగా చర్యలు తీసుకుపోతారు. ఎందుకంటే సిట్టింగ్ జడ్జి ద్వారా కూడా విచారణ జరిపించి దీనిపైన పూర్తిగా ఎంత అవినీతి జరిగింది, ప్రాజెక్టుకి సంబంధించి ఎలాంటి లోపాలు ఉన్నాయి అనేది కూడా పూర్తిగా విజిలెన్స్ విచారణలో తేలనుంది. రైట్, థ్యాంక్ యూ సురేష్.